హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే స్పెషల్ వంట చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే రాడిష్ ముల్లంగి అలాగే శనగాకుతో ఫ్రై చేస్తున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇది కొత్తగా ఉంటుంది, స్కిప్ అయితే చేయకండి. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ కనబడుతున్నాయి కదా, ఉల్లిపాయలు అండి, కరివేపాకు, వెల్లిపాయలు దంచినవి, ముల్లంగి, అలాగే శనగాకు కూర అండి. ఇది నేను మా ఇంట్లోనే వేసుకున్నాను టబ్లో, అది ఇంట్లోనే వచ్చింది నాకు. మీకు కావాలంటే మార్కెట్లో కూడా అవైలబుల్గా దొరుకుతాయండి. అలా కట్ చేసుకొని పెట్టుకోండి, నీట్గా కడిగేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకోండి. తొందరగా అయిపోతుందండి ఇది, ఈ కర్రీ మాత్రము. అలా ప్యాన్ తీసుకోండి, ప్యాన్ తీసుకొని అది వేడిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. ముల్లంగి కూడా చాలా హెల్త్కి మంచిదండి. అలాగే శనగాకు కూర కూడా అందులో మంచి ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఏ ఆకుకూరలో అయినా కూడా మంచి ఐరన్ కూడా ఉంటుంది అన్నమాట. ముల్లంగి చాలామంది ఇష్టపడరండి, ఎందుకంటే అది స్మెల్ ఉంటుందని ఎవరు ఇష్టపడరు. ఆ స్మెల్ ఏంటో కానీ అది చాలా హెల్త్కి మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అలా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకున్న తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోండి. ఫ్రైకి కంపల్సరీగా మీరు ఏ ఫ్రై చేసినా కొంచెం శనగపప్పు యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుందన్నమాట. ముల్లంగి చాలామంది ఏంటంటే అవాయిడ్ చేస్తుంటారండి. ముల్లంగి ఏంటంటే ఆకులతో పాటుగా కూడా వండుకోవచ్చండి. ఈ ఆకుల్లో ఏంటంటే మనకి విటమిన్ సి, అలాగే విటమిన్ B6, మెగ్నీషియం, భాస్వరము, ఇనుము, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి వెయిట్ కూడా నియంత్రణలో ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం ముల్లంగిని ట్రై చేయండి. ముల్లంగి తింటే కూడా మనకి జీర్ణశక్తికి అలాగే డైజెషన్ కూడా చాలా సహాయపడుతుంది అన్నమాట. ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. తప్పకుండా తినని వాళ్ళైతే ఇలా ఫ్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా నాకు కూడా ఇష్టం ఉండదండి, ఈ ఫ్రై తిన్న తర్వాత చాలా బాగా నచ్చింది అనమాట. చెప్పాను కదా, ఇవన్నీ ఇందాక పోపు దినుసులు వేసాను, అలాగే క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు, అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ మధ్యన ఏంటంటే చాలామంది శనగాకు అంటున్నారు కదా, మనకు యాక్చువల్గా శనగాకు కూర ఏంటంటే అది ప్రోటీన్, మంచి ప్రోటీన్ అనమాట. మన బాడీకి కంపల్సరీ ప్రోటీన్ అవసరం అండి. ప్రోటీన్ మన బాడీలో తయారవ్వదు కాబట్టి మనమే బయట నుంచి ఇవ్వాలి. ఈ శనగాకును ఇలా ఫ్రై చేసుకొని తినండి. ముల్లంగిని ఒక పార్ట్ కాకుండా తినని వాళ్ళు ఇందులో ఇది యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. అలాగే పప్పు వేసుకోండి, కొంచెం శనగపప్పు వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుందన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోండి. ముల్లంగి సాంబార్లో కూడా ముల్లంగి చాలామంది వాడుతుంటారు. అంటే మనం ఇది ఇష్టపడిన తర్వాత కూడా స్మెల్ కూడా మనము తర్వాత అలవాటైన తర్వాత తినొచ్చండి. స్టార్టింగ్లో ఈ స్మెల్ని చూసి తినరు. మనము సాంబార్ చేసుకున్నప్పుడు కూడా స్మెల్ ఎక్కువగా వస్తుంది, అందుకే దీన్ని ఎక్కువగా అవాయిడ్ చేస్తూ ఉంటారు. చాలామంది తినడానికి అయితే ఇష్టపడరండి. అలవాటైతే పర్లేదండి, స్మెల్తో పని ఉండదు మనకి. ఎవరైతే డైజెషన్తో ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ముల్లంగిని తీసుకోండి, చాలా బాగుంటుంది. ముల్లంగి మీద చాలా రెసిపీస్ ఉన్నాయండి. ముల్లంగి ఇలా ఫ్రై చేసుకోవడము, సాంబార్లో వేసుకోవడము, అలాగే పచ్చడి కూడా చేసుకుంటారండి. ఒకసారి నేను పచ్చడి కూడా చేశాను, చాలా బాగుందండి. పచ్చడి కూడా తురిమి చేసుకోవాలి. అలా అవి ముక్కలు ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చెప్పాను కదా శనగాకు కూర, ఇది వేసుకోండి. మంచి కాంబినేషన్ అండి. చపాతీలకి కూడా చాలా బాగుంటుందండి, అన్నంలోకి కూడా బాగుంటుంది. అలాగే శనగాకు కూరతో కూడా చాలా రెసిపీస్ ఉన్నాయన్నమాట. పప్పులో కూడా బాగుంటుందండి, టమాటాలో వేసుకోవచ్చు. ఇలాంటి ఫ్రైలు అయితే చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రము చాలా బాగా వస్తుందన్నమాట. ఎందుకంటే నేను అంతకుముందు చిక్కుడుకాయలు కూడా వేసాను అనమాట. చిక్కుడుకాయ కర్రీ చేసినప్పుడు శనగాకు కూర వేసి కూడా చేశాను, చాలా టేస్ట్ ఉందన్నమాట. ఈ వీడియో అయితే అందరికీ నచ్చుతుంది ఫ్రెండ్స్, ఒక్కసారి అయితే ట్రై చేయండి.
ఏదైనా మనకి చూస్తే కాదండి, ట్రై చేస్తేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది కదా, అందుకోసమే అని అంటున్నాను. ఎక్కువగా ఫ్రై చేసుకోకండి, ఏదైనా మనము ఫ్రై చేసుకోకూడదు, మాడేలాగా చేసుకోవద్దు, ఎందుకంటే అందులో ప్రోటీన్స్ అవన్నీ పోతాయి కాబట్టి. జస్ట్ మనం ఎక్కువగా ఫ్రై చేయకుండా ఓన్లీ మనం ఇందాక ఇంగ్రీడియంట్స్ స్మెల్ రాకుండా జస్ట్ ఫ్రై చేసుకొని పెట్టేసుకోవడమేనండి. కారం వేసుకోండి, అలాగే ధనియా పౌడర్ వేసుకోండి, కొంచెం మగ్గనివ్వండి. కొంచెం పల్చడిది కాకుండా లావుదే తీసుకోండి కడాయి. పల్చడిది తీసుకుంటే అడుగంటుతుంది అనమాట, కర్రీ అనేది మాడిపోతుంది. కొంచెం మందపాటి అలా ప్యాన్ తీసుకోండి. అలాగే వీటి ఆకులు కూడా చాలా బాగుంటుందండి, కొంచెం చేదనిపిస్తుందంట, అంటే నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేసి చూడండి, ఏదైనా పప్పులో వేసి చేసుకుంటే బాగుంటుందేమో, పప్పులో ఒకసారి ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రై అయింది చూడండి, దీనిని ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. కలర్ మాత్రం చాలా బాగా కనబడుతుందండి. ఎక్కువగా ఫ్రై చేయొద్దు ఫ్రెండ్స్, చేస్తే మాడిపోతుంది, మళ్ళీ ఆ టేస్ట్ అనేది పోతుంది. చూస్తాను ఒకసారి, నేనైతే ఫ్రై చేసి చూస్తాను టేస్ట్ ఎలా ఉందో. చాలా బాగుందండి, చాలా టేస్ట్ ఉంది, ఎందుకంటే శనగపప్పు వేసుకున్నాం కదా. అలాగే ఈ ఆకులు కూడా మనము మిక్స్ చేసి వేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ అనేది కొంచెం యాడ్ అయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. అలాగే మీ పిల్లలకి ఇష్టం లేకపోతే ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టండి, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.